హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు మీకోసం ఎంతో రుచిగా ఇంకా క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు రెసిపీ చేస్తున్నాను. గులాబీ పువ్వులు చేయడానికి కావలసిన పదార్థాలు ఇంకా తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్ షుగర్ ఇంకా కొన్ని యాలక్కాయలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ మైదా ఇంకా 1.5 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి ఇంకా మైదా జల్లించి తీసుకోవాలి. కొంతమంది ఎగ్ మొత్తం తీసుకుంటారు, నేనైతే ఇక్కడ ఎగ్ వైట్ని తీసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు లేదా ఎగ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. ముందుగా మనం షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. బ్యాటర్ మొత్తం దోస పిండిలాగా ఉండాలి. వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ ఉండాలి. కలిపి పెట్టుకున్న మిక్చర్ని 20 to 30 minutes రెస్ట్లో ఉంచాలి. డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. గులాబీ అచ్చు కూడా ఆయిల్లో బాగా హీట్ చేసుకోవాలి. గులాబీ అచ్చు బాగా హీట్ అయ్యాక పిండిలో హాఫ్ వరకు ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా అచ్చు నుండి గులాబీ పువ్వు సపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మిగతా గులాబీ పువ్వులు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి. గులాబీ అచ్చుని బాగా హీట్ చేసుకుంటేనే అది తొందరగా అచ్చు నుండి సెపరేట్ అయిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఇంకా క్రిస్పీగా కరకరలాడే గులాబీ పువ్వులు రెడీ. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్ అండ్ ఈజీయో ఈ గులాబీ పువ్వులు చేసుకోవడం. ఏ పండగకైనా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే పిల్లలు ఇష్టంగా తినడానికి కూడా స్నాక్ లాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.